హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మీ సినిమా పిల్ల ఛానల్. ఈరోజు మనం విత్ లవ్ మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం. టైటిల్ చూస్తే ప్యూర్ రొమాంటిక్ ఫీల్ ఉంది అండ్ మూవీ కూడా మోస్ట్లీ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలా అనిపించింది. మూవీ ఇన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని లాగి పెట్టి కొట్టేయండి, దెబ్బకి కంటే షేక్ అయిపోవాలి. విత్ లవ్ మూవీలో మెయిన్ థీమ్ లవ్, రిలేషన్షిప్స్ అండ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేశారు. స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది, బట్ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యే విధంగా నరేట్ చేశారు. లవ్లో మిస్అండర్స్టాండింగ్స్, సాక్రిఫైజెస్ అండ్ రియల్ లైఫ్ ఎమోషన్స్ చాలా న్యాచురల్గా చూపించారు. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన అభిషాన్ జీవంత్ యాక్చువల్లీ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీఈస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ బట్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్ ఆల్సో. ఈ మూవీలో క్యారెక్టర్కి తగ్గట్టు చాలా సబ్టిల్గా అండ్ న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఇంకా హీరో కెరీర్ గ్రాఫ్ చూస్తే యాక్టింగ్ కన్నా ముందే డైరెక్షన్లో తన మార్క్ చూపించారు. టూరిస్ట్ ఫ్యామిలీ 2025 ఇది అభిషాన్ జీవన్స్ డైరెక్టోరియల్ డెబ్యూట్ మూవీ. ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అయింది. ఒక ఫ్యామిలీ ట్రిప్లో జరిగే ఫన్నీ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్స్ని చాలా బాగా చూపించారు. ఈ మూవీతో డైరెక్టర్స్ లిస్ట్లో తన రేంజ్ ఏంటో చూపించారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే అభిషాన్ డైరెక్షన్లోనే కాదు, యాక్టింగ్లో కూడా రెడీ ఫర్ అ లాంగ్ రేస్ అని ప్రూవ్ చేసుకున్నారు విత్ లవ్ మూవీతో. హీఈస్ ఎ పర్ఫెక్ట్ ఫైన్ ఫర్ ఎమోషనల్ అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీ అండ్ నా ఒపీనియన్. ఇంకా హీరోయిన్ కెమిస్ట్రీ క్యూట్ అండ్ హార్ట్ టచింగ్గా అనిపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా స్టోరీకి డెప్త్ యాడ్ చేశారు. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎంకి వస్తే మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ పాయింట్. సాంగ్స్ రొమాంటిక్ వైబ్ క్రియేట్ చేశాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సీన్స్ని ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యేలా చేసింది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే బ్యూటిఫుల్ అండ్ ఎస్థెటిక్గా ఉంది. డైరెక్టర్ ఎమోషన్స్ని ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో సక్సీడ్ అయ్యాడు. సమ్ సీన్స్ కొంచెం స్లో అనిపించిన ఓవరాల్ ఫ్లో బాగుంది. ఇంకా పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, అబ్బా గుడ్ పర్ఫార్మెన్సెస్, బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ విజువల్స్. ఎమోషనల్ సీన్స్కి అయితే మనం బాగా కనెక్ట్ అయ్యేలా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా నెగిటివ్స్ ఆఫ్ ద మూవీ, స్లో పేసింగ్ ఇన్ మిడిల్, ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ ఇన్ సమ్ పార్ట్స్. ఫైనల్లీ నేనైతే మూవీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. విత్ లవ్ ఈజ్ అ స్వీట్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. లవ్ స్టోరీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్. దట్స్ ఆల్ టు ద రివ్యూ. మీకు నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. నాలాంటి సినిమా పిచ్చి వీడియో షేర్ చేయండి. మళ్ళీ నా వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లు మీ సినిమా పిల్ల. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.